ప్రభునామానికి స్తోత్రాలు. ఈ పరిశుద్ధ దినాన ప్రభుని ఆరాధించడానికి మనం చేరి ఉండగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకొని ఆరాధన కొరకు మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం. ఇంకొక 3 దినాల్లో క్రిస్మస్ పండుగను మనం జరుపుకొనబోతూ ఉన్నాం. యేసు ప్రభు వారు నరావతారిగా జన్మించిన దినాన్ని జరుపుకోవటానికి ముందుగా మనం శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా సిద్ధపడి ఉండటం ఎంతో అవసరం. క్రిస్మస్ అనేది ఒక గొప్ప వృత్తాంతం. ఈ క్రిస్మస్లో మనం చూస్తే అన్ని రకాలైనటువంటి అంశాలు దాగి ఉన్నాయి. ఇంకా ఎక్కువగా చెప్పుకోవాలంటే నవరసాలు దాగి ఉన్నాయి. రాజకీయంగా అనేకమైన ఎత్తుగడలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి, భయం ఉంది, ఆశీర్వాదాలు ఉన్నాయి, వింతలు ఉన్నాయి, విడ్డూరాలు ఉన్నాయి, ఇంకా అనేకమైనవి ఈ క్రిస్మస్ వృత్తాంతంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ క్రిస్మస్ అనేది ఒక సాధారణమైనటువంటి నిరాడంబరమైనటువంటి వృత్తాంతం. ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే చాలా అల్పమైన సంఘటన. క్రిస్మస్ అనేది చాలా అల్పమైన స్వల్పమైనటువంటి సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. అయితే అటువంటి అల్పతలోనే గొప్ప ఆధిక్యత అనేది దాగి ఉందండి. ఎంత చిన్న సంఘటన అయినప్పటికీ కూడా, ప్రత్యేకంగా మన గ్రామంలో తీసుకుందాం అనుకోండి, చాలా అల్పమైనటువంటి సంఘటన, కానీ అందులోనే ఒక గొప్ప ఆధిక్యత దాగి ఉంది. క్రిస్మస్ అనేది అల్పమైనది అని ఎలా అని మీరు ప్రశ్నించవచ్చు. క్రిస్మస్ అంటే ప్రపంచం అంతా జరుపుకుంటుంది కదండి, మరి అల్పమైంది ఎలా అని నీవు ప్రశ్నించవచ్చు. అలాగే దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఒక కన్యక అయినటువంటి మరియకు జన్మించడం అల్పమైనది ఎలా అని అనుకోవచ్చు. దేవుడే మానవుడిగా ఈ లోకంలో అవతరించడం, దేవుడు ఒక శరీరధారిగా ఈ లోకంలో జన్మించడం అనేది ఎలా అల్పమైనది, ఎలా ప్రాధాన్యత లేని సంఘటన అని మీరు అడగొచ్చు. అయితే ఈ క్రిస్మస్ వృత్తాంతంలో చాలా మర్మం అనేది దాగి ఉంది. కాబట్టి ఈ దినాన ఆ గొప్ప మర్మాన్ని మనం జ్ఞాపకం చేసుకొని క్రిస్మస్ అనేది ఎలా అల్పమైంది, ఆ అల్పతలో ఆధిక్యత ఎలా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు, అటువంటి గొప్ప కార్యాలు చేసినటువంటి దేవునికి మనం ఏ రీతిగా స్తుతులు చెల్లించాలి, ఆరాధించాలి అనే విషయాన్ని ధ్యానం చేసుకుంటూ మనం ఆరాధనలో కొనసాగుదాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే క్రిస్మస్ అనేది చాలా అల్పమైందని మనం జ్ఞాపకం చేసుకొనబడుతూ ఉన్నాం. ఏ విధంగా అల్పమైందో కొన్ని సంఘటనలు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూస్తే క్రిస్మస్లో చాలా అల్పమైన ప్రజలు ఉన్నారండి. క్రిస్మస్లో చాలా అల్పమైన ప్రజలు ఉన్నారు. ఇక్కడ 47వ వచనంలో చూసాం. చూడండి మరొకసారి. లూకా సువార్త 1వ అధ్యాయము 47వ వచనంలో ఏం రాయబడి ఉంది? ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. అలాగే 52వ వచనం చూస్తే సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఈ 2 వాక్య భాగాలు మనం చూసినప్పుడు దీనులు అనే మాట కనిపిస్తుందండి. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించాడు. ఆ దాసురాలు ఎలా ఉంది? దీన స్థితిలో ఉంది, అంటే చాలా అల్పమైన స్థితిలో ఉంది. అలాగే సింహాసనం నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. దీనులంటే చాలా అల్పమైన వారండి. యేసు ప్రభు వారు పుట్టినటువంటి సమయంలో బాగా ప్రాధాన్యత గల వ్యక్తులు ఎవరో చెప్పండి? ఆయన పుట్టిన సమయంలో చాలా ఫేమస్, ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తులు ఎవరు? ఆ వ్యక్తుల గురించి మనము లూకా సువార్త 2వ అధ్యాయం మొట్టమొదటి 2 వచనాల్లో చూస్తాం. చూడండి అక్కడ ఎవరున్నారు? లూకా సువార్త 2వ అధ్యాయం మొట్టమొదటి 2 వచనాల్లో, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. ఇక్కడ చాలా ఆధిక్యత కలిగిన ప్రజలు ఎవరంటే అగస్టస్. ఎవరండి? అగస్టస్ అంటే ఔగుస్తుని మనం అగస్టస్ అని అంటాం. అలాగే కురేనియస్, సిరియా దేశానికి అధిపతి ఎవరు? కురేనియస్. అలాగే కైసర్ ఎవరు ఆ టైంలో? అగస్టస్. వీళ్ళు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళండి. అంటే పరిపాలన చేసే వ్యక్తులు, అధికారం చేతిలో ఉంది వాళ్ళకి. ఈ అగస్టస్ ఆయన ఒక పెద్ద చక్రవర్తి, అలాగే కురేనియస్ ఒక అధిపతి. వీరి చేతిలో సామ్రాజ్యం అంతా ఉంది. యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి సమయంలో ప్రపంచంలోనే ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తులు అండి. ప్రపంచాన్ని అంతా కూడా తమ గుప్పిట్లో పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఈ అగస్టస్ అనే ఆయన, కురేనియస్ అనే ఆయన. ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి ప్రజలు వీరు.
ప్రజలు వారు ఏది చెప్తే అది వింటారు. కాబట్టి వారు చెప్పింది ప్రజలు తప్పకుండా చేయాలి. పన్నులు కట్టమంటే కట్టాలి, యుద్ధం చేయమంటే చేయాలి. కాబట్టి అటువంటి గొప్ప ప్రజలు ఆ దినాల్లో ఉన్నారు. కానీ వారి చుట్టూ మన క్రిస్మస్ వర్తమానం లేదండి. ఎవరి చుట్టూ ఉంది? నజరేతుకు చెందినటువంటి చాలా పేదవారైనటువంటి మరియా యోసేపు చుట్టూ తిరిగింది మన వృత్తాంతం. ఎవరి చుట్టూ తిరిగింది? మరియా యోసేపు. మరియా యోసేపు ఏమన్నా ప్రాధాన్యత ఉందా వాళ్ళకి? ఏమీ లేదు. ఎక్కడో నజరేతులో ఉన్నారు. చాలా పేదవారైనటువంటి వ్యక్తులు. వారి చుట్టూ మన క్రిస్మస్ వర్తమానం తిరిగిందండి. అంటే అల్పత అనేది అక్కడ కనిపిస్తుంది. చాలా అల్పమైనటువంటి ప్రజలు మరియా యోసేపులు. కానీ వారినే దేవుడు ఎన్నుకున్నాడు. అలాగే రెండవదిగా చూస్తే మన క్రిస్మస్ వర్తమానం ఎవరి చుట్టూ తిరిగిందంటే గొర్రెల కాపర్ల చుట్టూ తిరిగిందండి. గొర్రెల కాపర్లకి ఏమన్నా విలువ ఉందండి ఆ దినాల్లో? ఏమీ లేదు. చాలా అల్పమైనటువంటి ప్రజలు. పరిశుద్ధ గ్రంథంలో ఆ ఈ గొర్రెల కాపర్లకు ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వబడింది. కానీ సాంఘికంగా వారు ఎలా ఉన్నారంటే చాలా వెలివేయబడినటువంటి జనాంగం, అల్పమైనటువంటి ప్రజలు. మరియా యోసేపులు అల్పమైన ప్రజలే, గొర్రెల కాపర్లు అల్పమైన ప్రజలే. అలాగే ఇంకొక వ్యక్తిని మనం చూస్తాం, సత్రపు యజమాని. సత్రపు యజమానికి కూడా ఏమాత్రం కూడా ప్రాధాన్యత లేనివాడే ఆ టైంలో. కానీ యేసు ప్రభు వారు పుట్టిన సమయంలో సత్రపు యజమాని అన్ని స్కిట్స్ వేస్తూ ఉంటారు. క్రిస్మస్ సందర్భంలో ఏమేస్తారు? స్కిట్స్ వేస్తూ ఉంటారు, చిన్న చిన్న నాటకాలు వేస్తూ ఉంటారు. ఆ టైంలో సత్రపు యజమానికి ఒక ప్రముఖమైనటువంటి పాత్ర ఉంటుంది. ఆయన దగ్గరికి వెళ్ళి అడగటం, స్థలం కావాలని, ఆయన లేదని చెప్పడం, ఎట్లా పశువుల తొట్టులోనే పశువుల పాకే ఖాళీగా ఉందని చెప్పడం, ఇలా రకరకాల స్కిట్లు మనం చూస్తూ ఉంటాం. ఆ సత్రపు యజమాని కూడా ఏమాత్రం ప్రాధాన్యత లేనివాడే. కానీ అతని గురించి లేఖనాల్లో ఏమాత్రం ప్రస్తావించబడలేదు. కానీ ఆ టైంలో అతనికి అంత ప్రాధాన్యత ఇవ్వబడింది. కాబట్టి వీరందరూ అల్పమైన ప్రజలేనండి. మరియా యోసేపులు అల్పమైన ప్రజలే, గొర్రెల కాపర్లు అల్పమైన ప్రజలే, సత్రపు యజమాని అల్పమైన ప్రజలే. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు వీరి దగ్గరికి వచ్చాడో వీరికి అల్పతలో ఆధిక్యత కలిగింది. ప్రభు నీ దగ్గరకు వస్తే నీ జీవితంలో అల్పతలో ఆధిక్యత కలుగుంది. ఎందుకంటే ప్రపంచంలో ఈ దినాన ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడండి. ఎన్నిక లేని వారిని, బలహీనులను, ఎవరైతే వెర్రి వారిని అని అనిపించుకుంటారో అటువంటి వారిని తనను వెంబడించే వారిగా ప్రభు ఎంచుకున్నాడు. అదే కొరింథీ పత్రికలో, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 27 నుంచి 29 వచనాలు చూస్తే ఆ వాక్య భాగం మనకు కనిపిస్తుంది. ఎందుకు పనికిరాని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు? జ్ఞానం లేని వారిని ఏర్పరచుకున్నాడు, బలహీనులను ఏర్పరచుకున్నాడు, ఎన్నిక లేని వారిని ఏర్పరచుకున్నాడు. అటువంటి వారిని తను వెంబడించే వారిగా ప్రభు ఎన్నుకున్నాడు. ఈ లోక జ్ఞానులను, బలం గల వారిని అవమానపరచడానికి మనలాంటి వారినే దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి ఇది నీవు అల్పమైన దానం నీవు అనుకుంటున్నావేమో, కానీ అల్పమైన పరిస్థితుల్లోనే నీకు ఆధిక్యత ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుని బట్టి మనం దేవునికి ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. యాకోబు పత్రికలో ఒక మాట చదువుకుందాం. 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఇటువంటి అల్పతలోనే ఎటువంటి ఆధిక్యత మనకు అనుగ్రహిస్తాడో ఆ వాక్య భాగం మనకు తేటగా తెలియజేస్తూ ఉంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. అందరం కలిసి చదువుదాం. చూడండి. ఈ లోక విషయములలో చదవని అందరూ కలిసి చదువుదాం. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యముగాను వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? చూసారు ఎంత చక్కని మాట ఇక్కడ రాయబడి ఉందో. ఎవరిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడండి? దరిద్రులైన వారిని, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేస్తున్నాడు. తను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండటానికి దేవుడు ఏర్పరచుకోలేదా? ఒక ప్రశ్న. కాబట్టి అల్పతలో దేవుడు మనకు ఆధిక్యత ఇస్తున్నాడు. ఈ అల్పతలోనే దేవుడు మనకు ఆధిక్యత ఇస్తూ ఉన్నాడు. అల్పమైన ప్రజలు అక్కడ ఉన్నారు. క్రిస్మస్ వర్తమానంలో అల్పమైన ప్రజలు. యోసేపు అల్పమైన వాడే, మరియా అల్పమైనదే, గొర్రెల కాపులు అల్పమైన వారే. అటువంటి వారినే దేవుడు ఏర్పాటు చేసుకొని వారికి శుభవర్తమానం అనుగ్రహించాడంటే వారు ఎంత ఆధిక్యత అనుభవించారు. కాబట్టి ఇది మనం ఆలోచన చేసుకుందాం. నీ జీవితం కూడా ఒకప్పుడు అల్పమైనదిగే కావచ్చు, కానీ యేసు ప్రభు వారు నీ జీవితంలోనికి వచ్చినప్పుడు నీవు ఆధిక్యతలోనికి వస్తావు. కాబట్టి అటువంటి ఆధిక్యత అనుగ్రహించే దేవునికి మనము స్తుతులు చెల్లిస్తూ ముందుకు కొనసాగుతాం. రెండవదిగా చూసినట్లయితే మొట్టమొదటిగా అల్పమైన ప్రజలను చూసామండి. రెండవదిగా చూస్తే అల్పమైన పరిస్థితులు. మొట్టమొదటి క్రిస్మస్ జరిగినటువంటి సందర్భంలో అల్పమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు పుట్టిన సమయంలో ఒక గొప్ప సంఘటన జరుగుతూ ఉంది. ఏంటి? ఇంతకు ముందు చూసాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాల్లో ఏమి రాయబడమని అని చెప్పారు. అక్కడ
ప్రజా సంఖ్య ఒక గొప్ప ఈవెంట్ అండి అది. ప్రపంచంలో అంతా జనాభా లెక్కలు సేకరిస్తున్నారు. ప్రజా సంఖ్య అంటే జనాభా లెక్కలు అన్నమాట. ఫస్ట్ మరి ఆ రీతిగా ఆ జనాభా సంఖ్యలో ప్రజా సంఖ్యలో యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి సమయంలో ప్రజా సంఖ్యలో తమ పేర్లు నమోదు చేయించుకోవటం అనేది ఒక గొప్ప సంఘటన. అందరూ కూడా తమ తమ గ్రామాలకు వెళ్తున్నారు. ప్రయాణ సౌకర్యాలు లేవు. మరి ఒంటెల మీదో లేకపోతే చిన్న చిన్న బండ్ల మీదో నడుచుకుంటూనో తమ తమ గ్రామాలకు వెళ్ళి తమ పేర్లు ప్రజా సంఖ్యలో రాయించుకోవటానికి వెళుతూ ఉన్నారు. అది ఒక గొప్ప ఈవెంట్, అప్పుడు జరుగుతున్నటువంటి ఈవెంట్. ఆ టైంలో ఏం జరుగుతుంది మనకి ఇక్కడ బెత్లెహేములో ఏం జరుగుతుందండి? యేసు ప్రభు వారు జన్మిస్తా ఉన్నారు. కాబట్టి ఏది గొప్పది? అది గొప్పదా, ఇది గొప్పదా? ప్రజాసంఖ్య అనేది గొప్పదండి. ప్రజలందరూ కూడా హడావుడిగా ఉన్నారు. తమ పేర్లు రాయించుకోవాలని హడావుడిగా ఉన్నారు. అటువంటి ఒక గొప్ప వృత్తాంతం. కానీ క్రిస్మస్ వృత్తాంతం మనం చూసినప్పుడు మరియా ఒక చిన్న శిశువుకు జన్మనిస్తూ ఉంది. కాబట్టి ఇది చాలా సాధారణమైనటువంటి సర్వసాధారణమైనటువంటి విషయంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ ఈ వృత్తాంతంలో ప్రవచనాల నెరవేర్పు కనిపిస్తూ ఉందండి. ప్రవచనాలు, అనేకమైన ప్రవచనాలు, క్రీస్తు జన్మకు అనేకమైన ప్రవచనాలు చెప్పబడ్డాయి. యెషయా గ్రంథంలో కానీ, మలాకీలో కానీ, ఇంకా మీకాలో కానీ అనేకమైనటువంటి ప్రవచనాలు చెప్పబడ్డాయి. అలాగే ఆకాశంలో నక్షత్రం వెలిసి జ్ఞానులకు దారి చూపిస్తుంది అదే టైంలో. అలాగే కన్యక గర్భం ధరించి శిశువును కంటుంది. కాబట్టి ఇది మనం ఆలోచన చేద్దాం. ఒక గొప్ప సంఘటన, ప్రజా సంఖ్య అనేది అక్కడ జరుగుతోంది. కానీ అదే సమయంలో ఒక అల్పమైన సంఘటన బెత్లెహేములో జరుగుతూ ఉంది. ఆ శిశువు పుట్టుక ద్వారా ప్రపంచాన్ని రక్షించటానికి దేవుడు ఒక ప్రారంభోత్సవం చేస్తాడు. ఒక అల్పమైన సంఘటన ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడండి? ప్రపంచాన్ని రక్షించడానికి దేవుడు యొక్క ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా అనేకమైన శిశువులు పుడతానే ఉంటారు. యోసేపు మరియలు పుట్టిన శిశువు గురించి తర్వాత రోజు మరి పేపర్లో పడిందో లేదో నాకు తెలియదు. బెత్లెహేములో పేపర్ ఎడిషన్ ఉంటుంది కదా. ఇప్పుడు మనకి ఈనాడు పేపర్లు, ఆంధ్రజ్యోతి ఇట్లా ఉన్నాయి కదా, అట్లా కూడా అక్కడ ఏమైనా పేపర్లు ఉన్నాయో లేదో తెలియదు మనకి. ఆ ఎడిషన్లో వార్త పడి ఉంటుందో లేదో. కానీ ప్రతిరోజు కూడా ఇటువంటి జననాలు, పుట్టుకలు అనేవి సర్వసాధారణమే. కానీ అందులోనే దేవుని యొక్క జ్ఞానము ఇమిడి ఉన్నది. ఒక అల్పమైన సంఘటన అప్పట్లో గొప్ప సంఘటన అనేది జనాభా లెక్క రాయటం. కానీ ఇది అల్పమైనటువంటి సంఘటనగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇందాక చదువుకున్నాం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో అక్కడ పౌలు చెప్పిన మాట ఏంటంటే, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. గొప్పవాళ్ళని పిలవలేదండి దేవుడు. జ్ఞానుల్ని పిలవలేదు, ఘనుల్ని పిలవలేదు, గొప్ప వంశం కలవారిని పిలవబడలేదు. కానీ ఎప్పుడైతే దేవుడు మన దగ్గరకు వస్తాడో అల్పమైనవి, ప్రాధాన్యత లేనివి అన్నీ కూడా ఆత్మీయమైనటువంటి శక్తిని సంతరించుకుంటాయి. కాబట్టి అటువంటి గొప్ప కార్యాలు దేవుని ద్వారా మాత్రమే జరుగుతాయి. ఇది నా క్రిస్మస్ వర్తమానం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, నీ జీవితంలో దేవుడు ఉంటే నీవు అల్పమైన దానవు కావు. నీ జీవితంలోకి, నీ కుటుంబంలోనికి, నీ గృహంలోనికి ప్రభువారు వస్తే నీ యొక్క కుటుంబం అల్పమైనది కాదు అనేది ఈ దినాన దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప సందేశం. కాబట్టి అటువంటి గొప్ప కార్యాలు, గొప్ప పరిస్థితులను తీసుకొని వచ్చే దేవునికి మనము స్తుతులు చెల్లించాలని ఈ వర్తమానం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అలాగే మూడవదిగా చూసినట్లయితే, ఇప్పటి వరకు అల్పమైన ప్రజలను గురించి ఆలోచించాం. రెండవదిగా అల్పమైన పరిస్థితుల గురించి ఆలోచించాం. పరిస్థితులు అల్పమైనవే, ప్రజలు కూడా అల్పమైన వారే. కానీ అందులోనే దేవుడు ఆధిక్యత అనుగ్రహించాడు. మూడవదిగా చూస్తే అల్పమైన ప్రదేశాలు. మూడవది ఏంటి? అల్పమైన ప్రదేశాలు. ప్రపంచంలో యేసుక్రీస్తు పుట్టుక వంటి సంఘటన జరగవలసిన ప్రదేశాలు ఏంటో తెలుసా? అప్పట్లో ప్రపంచంలో గొప్ప ప్రదేశాలు ఏంటంటే, రోమా అనేది గొప్ప ప్రదేశం అండి. రోమా చక్రవర్తులు ఉన్న ప్రదేశం అది. కాబట్టి చక్రవర్తులు ఉన్న చోట పుట్టాలంటే రోమాలో పుట్టాలి దేవుడు. కానీ అక్కడ పుట్టాడా? పుట్టలేదు. అలాగే సిరియాలో పుట్టాలి, అధిపతి ఉన్నాడు అక్కడ. సిరియా అధిపతి ఉన్నాడు, అక్కడ పుట్టాలి. కానీ అక్కడ కూడా పుట్టలేదు. ఎందుకంటే ప్రపంచాన్ని పరిపాలించినటువంటి అధిపతులు రోమాలో, సిరియాలో ఉన్నారు. అందరూ అనుకోవచ్చు, అక్కడ పుట్టాలి కదండి, ఎక్కడో మారుమూల ఉన్నటువంటి బెత్లెహేములో పుట్టారు ఎందుకండి అనుకోవచ్చు. అందరూ గొప్పగా భావించి లక్ష్య పెట్టే ప్రదేశాలు అయితే రోమా ఉన్నది, అలాగే సిరియా ఉన్నది. అవన్నీ కూడా గొప్ప ప్రదేశాలు. మనం ఇప్పుడు అనుకున్నాం అనుకోండి, అమెరికాలోనో పుట్టాలో, లేకపోతే రష్యాలోనో పుట్టాలో, లేకపోతే ఇంకా మెల్బోర్న్లో పుట్టాలో, గొప్ప ప్రదేశాల గురించి అనుకుంటాం. అప్పట్లో గొప్ప ప్రదేశాలు ఏంటి? రోమా అనేది, సిరియా అనేది గొప్ప ప్రదేశాలు. కానీ ప్రభువారు అక్కడ పుట్టలేదు.
ఎక్కడో కుగ్రామైనటువంటి పాలస్తీనాను దేవుడు ఎన్నుకున్నాడండి. కుగ్రామం, పాలస్తీన్ అనేది కుగ్రామం. కేవలము యేసు ప్రభు వారు మాత్రమే లక్ష్య పెట్టారు. ఈ ప్రపంచం ఎవరు కూడా దాన్ని లక్ష్య పెట్టలేదు. కానీ క్రిస్మస్ వృత్తాంతం ఎక్కడ దాగి ఉందో తెలుసా? చిన్న చిన్న ప్రదేశాల మీదే ఉంది. మనం అనుకోవచ్చు మన మందిరం కూడా చాలా చిన్నది కదా, మనం ఎలా క్రిస్మస్ జరుపుకోవాలనుకోవచ్చు. కానీ ప్రభు వారి దృష్టిలో ఉన్నది చిన్నవి మాత్రమే, అల్పమైనవి మాత్రమే. ఆ చిన్న ప్రదేశమైనటువంటి బెత్లెహేమునే దేవుడు ఎందుకున్నాడు? ఈ బెత్లెహేము దావీదు పట్టణం అంటారు దీన్ని. ఏ పట్టణం అండి? దావీదు పట్టణం. విస్తీర్ణంలో అంటే ఏరియాలో చాలా చిన్నది. అలాగే జనాభాలో కూడా అది చాలా చిన్నది, అల్పమైంది. కానీ ప్రభువారు అక్కడే పుట్టాడు. అలాగే ప్రభువారు యోసేపు మరియల సొంత గ్రామం ఏంటండి? సొంత గ్రామం, నేటివ్ ప్లేస్. యోసేపు నేటివ్ ప్లేస్. ఎక్కడ పెరిగాడు యేసు ప్రభువారు? బెత్లెహేములో పుట్టాడు. పెరిగింది ఎక్కడ? నజరేతులో పెరిగాడు. నజరేతు అనేది కూడా చాలా స్వల్పమైందే. యోహాను సువార్త 1:46 చూస్తే నతానియేలు అనే ఆయన ఒక ప్రశ్న వేస్తాడు. ఏమని వేస్తాడంటే, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా అని ప్రశ్న వేస్తాడు. అంటే నజరేతు కూడా చాలా అల్పమైనదే, మంచిదేదా రాగలదా అని ప్రశ్న వేసాడంటే అర్థం ఏంటంటే రాదని అర్థం. అంటే దానిలో నుంచి, అంత అల్పమైన దాంట్లో నుంచి రాదని అర్థం. కానీ ప్రభువారు ఎక్కడ పెరిగారు? నజరేతులోనే పెరిగాడు. బెత్లెహేములో పుట్టాడు. ఒక అల్పమైన గ్రామమే బెత్లెహేము, దావీదు పట్టణంలో ఒక అల్పమైన గ్రామం. అలాగే నజరేతు కూడా చాలా స్వల్పమైన గ్రామంలోనే ఆయన పెరిగాడు. యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత ఆయన ఒక చోట పరుండి పెడతారు. ఎక్కడండి? పశువుల తొట్టి. పశువుల తొట్టి చాలా అల్పమైంది. ఈరోజు మనకి పిల్లలు పుడితే ఎక్కడ పెడతాం? మంచి దాన్ని ఏమంటాం, కొనుక్కుంటాం కదా, నెట్లాగా కొనుక్కొని మంచి ప్లేస్లో పెట్టేస్తాం. గవర్నమెంటే కిట్ ఇస్తుందండి. మంచి కిట్లో పెట్టేసి హ్యాపీగా ఉండడానికి, దోమలు కొట్టకుండా, ఏం లేకుండా, ఏం రాకుండా, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి చేస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఆయన ఎక్కడ పరుండబెట్టారండి? ఎందుకు పనికిరాని పశువుల తొట్టిలో పరుండబెట్టాడు. కానీ ఆ పశువుల తొట్టి గురించి 3 సార్లు రాయబడింది బైబిల్ గ్రంథంలో, పశువుల తొట్టి అని. ఆ పశువుల తొట్టిలోనే యేసు ప్రభు వారు పరుండబెట్టబడ్డాడు. పశువుల తొట్టి చాలా అల్పమైందే, కానీ అందులోనే ప్రభు వారు పడుకోవడానికి ఒక గొప్ప ఆధిక్యత పశువుల తొట్టికి లభించింది. అలాగే యేసు ప్రభు వారు పుట్టిన టైంలో గొర్రెల కాపర్లు ఎక్కడున్నారు? ఎక్కడో పొలాల్లో ఉన్నారండి. పొలాలు అనేవి చాలా అల్పమైనవి. కానీ శుభవర్తమానం ఎక్కడికి వెళ్ళింది? పొలాల దగ్గరికి వెళ్ళింది. గొర్రెల కాపర్లు తమ గొర్రెలను కాచుకున్నటువంటి పొలాలు అనేవి చాలా అల్పమైనవి. కానీ మొట్టమొదటి ఆ వేడుక, క్రిస్మస్ వేడుక ఎక్కడ జరిగింది? జింఖానా గ్రౌండ్లో జరిగిందా, లేకపోతే ఎక్కడ జరిగిందమ్మా? మొట్టమొదటి వేడుక ఎక్కడ జరిగింది? పొలంలో జరిగింది. ఎక్కడ? గొర్రెల కాపర్లు మొట్టమొదటిగా ఆ యొక్క పొలాల్లో తమ గొర్రెలను కాచుకొని ఉండగా ప్రభు యొక్క దూత వారికి ప్రత్యక్షమై, ఇదిగో దావీదు పట్టణమందు మీ కొరకు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడని చెప్పిన తర్వాత అక్కడ సర్వ దూతలు కూడా ఒక సంతోష గానాలు చేశారు. అక్కడ గానాలు చేశారంటే మొట్టమొదటి ఆ వేడుక ఎక్కడ జరిగిందంటే జింకానా గ్రౌండ్లో జరగలేదు, లేకపోతే ఈడెన్ గార్డెన్లో జరగలేదు, లేకపోతే వాంఖేడి స్టేడియంలో జరగల. మరి ఎక్కడ జరిగింది? కేవలం ఒక చిన్న ఆ పొలాల్లో అది జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి గొర్రెల కాపర్లు తమ మందను కాచుకొంచున్నటువంటి పొలాలు చాలా అల్పమైనవే, కానీ మొట్టమొదటి క్రిస్మస్ వేడుక అనేది ఆ పొలంలోనే జరిగింది. కాబట్టి అల్పమైన, ప్రాధాన్యత లేని ప్రదేశాలకు దేవుడు ఎప్పుడైతే వచ్చాడో వాటికి ఆధిక్యత కలిగింది, వాటికి ప్రాధాన్యత కలిగింది. కాబట్టి ఇది నాన్న మూడింటిని చూసి అల్పమైన వాటిని గూర్చి. మొట్టమొదటిది ఏంటంటే అల్పమైన ప్రజలు. యోసేపు మరియలు చాలా అల్పమైన వారే, గొర్రెల కాపులు అల్పమైన వారే, సత్రయజమాని అల్పమైన వారే. కానీ వారికి మధ్యనే శుభవర్తమానము అందించబడింది. మొట్టమొదటి క్రిస్మస్ వారి మధ్యనే జరిగింది. అలాగే అల్పమైన పరిస్థితులు. యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి పరిస్థితి ఎంత చాలా అల్పమైనది. అప్పట్లో ప్రజాసంఖ్య రాయటం అనేది ఒక గొప్ప సంఘటన. కానీ ఆ అల్పమైన పరిస్థితుల్లోనే దేవుడు ఆ క్రిస్మస్ వర్తమానాన్ని అందించాడు. అలాగే అల్పమైన ప్రదేశాలు, అప్పట్లో గొప్ప ప్రదేశాలు రోమా కావచ్చు, కురేనియా కావచ్చు, సిరియా కావచ్చు, ఇవి అల్పమైన ప్రదేశాలుగా ఉన్నాయి. కానీ దేవుడు ఒక బెత్లెహేముని ఎన్నుకున్నాడు, నజరేత్ని ఎన్నుకున్నాడు, ఆ పశువుల పాకను ఎన్నుకున్నాడు, అలాగే ఆ చిన్న పొలాలను ఎన్నుకున్నాడు, ఆ అల్పమైన ప్రదేశాలను ఎన్నుకున్నాడు. ఇది నీవు ఆహ్వానిస్తే నిన్ను కూడా ఎన్నుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు అల్పమైనటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ నిన్నే ప్రభు ఎన్నుకుంటాడు. యేసు ప్రభు వారు నీ దగ్గర ఉంటే నీకన్నా గొప్ప వ్యక్తి ఎవరూ లేరు.
అలాగే యేసు ప్రభు వారు నీ యొక్క గృహంలోనికి వస్తే నీ గృహం కన్నా గొప్ప ప్రదేశం మరొకటి లేదు. అటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి 3 దినాల్లో మనం క్రిస్మస్ను జరుపుకోబోతున్నాం. కాబట్టి దేవుడు ఒక గొప్ప శుభవార్తను అందిస్తూ ఉన్నాడు. ఈ క్రిస్మస్ మనకు ప్రకటించేది ఏంటంటే, అందరు ప్రజలు, అన్ని ప్రదేశాలు, అన్ని సంఘటనలు కూడా దేవునికి సంబంధించినవే. నీవు నివసిస్తున్న ప్రదేశం లేక నీవు ఆరాధిస్తున్నటువంటి ప్రదేశం చాలా అల్పమైందని నీవు అనుకోవచ్చు. కానీ అది దేవునికి సంబంధించినటువంటి ప్రదేశం. దేవుడు నీ దగ్గర ఉంటే అంతకన్నా గొప్ప ప్రదేశం లేదని మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి నీవెంత అల్పమైన దానివాడి అయినప్పటికీ కూడా దేవుని వద్దకు వచ్చి ఆయన కుమారునిగా, ఆయన కుమార్తెగా, ఆయన వెలుగులో నీవు జీవించినప్పుడు ఈ జీవితం ఒక ప్రాధాన్యత కలిగినటువంటి జీవితంగా మారుతుందని దేవుడి దినాన తన యొక్క వర్తమానం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అల్పమైన దానిలో ఒక గొప్ప ఆధిక్యతను అనుగ్రహించినటువంటి దేవునికి స్తుతులు, మహిమ, ఘనత చెల్లిస్తూ మనం ఆయన ఆరాధనలో కొనసాగుదాం. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.